బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో జనసేన నేత సురేష్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జనసేన ఐటీ ఇన్ఛార్జి నక్కల శివకృష్ణ, జనసేన నేత గాదిరాజు జీవన్ కృష్ణ పాల్గొన్నారు. బదిరుల పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లు, ఐస్ క్రీంలు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయడం జరిగిందని తెలిపారు. దీంతో పార్టీ అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. దైవ సమానులైన చిన్నారులచే ప్రార్థన చేస్తే పవన్ కళ్యాణ్ కు మంచి జరుగుతుందని కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, మనోజ్, బాబు, సిద్దిసాయి, శేషు, ప్రవీణ్, సురేంద్ర, కళ్యాణ్, దిలీప్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రగతి చారిటీస్ వారి బదిరుల పాఠశాలలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం రీత్యా ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని మన చర్మన సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. పిల్లలే దైవ సమానులు కాబట్టి వారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఆరోగ్యం గురించి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, తిరుమల సురేష్ గారు, మా బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క జన సైనికులకి, మా ఐటీ కోఆర్డినేటర్ శివకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ గారు. అభినవ శ్రీకృష్ణ దేవరాయ బిరుదాంకిత శ్రీ పుణ్యల పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకుని ఆరోగ్యరీత్యా బాగా స్పందించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆయన తొందరగా కోలుకోవాలని మన ఈ పిల్లకాయల ద్వారా చెప్పుకోవడం జరుగుతుంది. కోవూరు నియోజకవర్గం జీవన్ కృష్ణ గారు, ఐటీ శాఖ అధ్యక్షులు జిల్లా శివకృష్ణ గారు, పసుపులేటి సురేష్ గారు, మనోజ్ గారు, ప్రవీణ్ గారు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్నటి రోజున మా ప్రియతమ నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతి, నిరంతరం పేదల కోసం పరితపించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొంత అస్వస్థతకు గురై ఆయనని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించి చిన్న శస్త్రచికిత్స లాంటివి చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. ఏదైతే ఈ వార్త విన్నపుట్టాంచి కూడా ఆంధ్రప్రదేశ్ కాకుండా కేవలం భారతదేశం మొత్తం కూడా ఆయన అభిమానులు కానీ, పార్టీ నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ, ముఖ్యంగా పేద ప్రజలు చాలామంది ఆందోళన చెందుతున్నారు. సో ఈ మీడియా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మేమందరం కూడా ఏదైతే ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు, నాయకులు అందరూ కూడా వివిధ దేవాలయాలు, చర్చిలు, మసీదుల ద్వారా వాళ్ళ ప్రేమను తెలియజేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా మా చర్మన సురేష్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెంలోని ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల సమక్షంలో మేము కళ్యాణ్ గారు చెప్పిన విధంగా పిల్లలే దేవుడితో సమానం, వీళ్ళ మనసులో ఎటువంటి కల్మషం ఉండదు, వాళ్ళు ఒక్కసారిగాన వాళ్ళ హార్ట్ఫుల్గా భగవంతుడిని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందన్నమాట. సో దాన్ని ప్రగాఢంగా నమ్మే మేము దేవుడితో సమానమైనటువంటి ఈ బధీరథులైనటువంటి పిల్లల సమక్షంలో కళ్యాణ్ గారు తొందరగా కోలుకొని వెరీ సూన్ ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చి మునిపటి కన్నా ఎక్కువగా పేద ప్రజలకు మంచి చేయాలని జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. సో మా అందరి తరఫున కళ్యాణ్ గారిని దేవుని కోరుకునేది ఏంటంటే గెట్ వెల్ సూన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.